హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథము సంస్కృతం నుండి ఆంగ్లమునకు అనువదించిన వారు శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. ఆంగ్లము నుండి తెలుగునకు అనువదించిన వారు శ్రీ కృష్ణ కృపామూర్తి గారు. అంకితము వేదాంత సూత్రములకు గోవింద భాష్యము అను వ్యాఖ్యానమును చక్కగా వివరించిన శ్రీల బలదేవ విద్యాభూషణులకు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తదా మాయం దదాతి స్వపదాన్కితం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రథమోధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? సంజయుడు పలికెను: ఓ రాజా, పాండు తనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింద విధముగా పలికెను: ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతులు గొప్ప సేనను గాంచుము. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, సైభ్యుడు వంటి శూరులైన మహాయోధులు అందున్నారు. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపది కుమారులను అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. కాని ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసెదను. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయము సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యమునందున్నారు. నా కొరకు తమ జీవితమును త్యాగము చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములను దాల్చిన వారును మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయి ఉన్నారు. మన సైన్యబలము లెక్కింప వీలులేనిదిగా నున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుతున్నాము. కానీ భీష్మునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా ఉన్నది. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా నున్నది.
సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసి ఉన్నది. అప్పుడు కురువృద్ధుడును యోధుల పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. అటు పిమ్మట శంఖములు, పణివానకములు, భేరీలు, కొమ్ములు ఆదివి అన్నియు ఒక్కసారిగా ప్రయోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతి భీకరముగా నుండెను. ఎదుట పక్షమున శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇరువురును తెల్లని గుర్రములు పూంచబడిన మహారథమునందు ఆసీనులైన వారై తమ దివ్య శంఖములను పూరించిరి. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తుమనడి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడు, ధన కార్యములను చేయువాడును అగు భీముడు పౌండ్రమనడి తన మహాశంఖమును నూదెను. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనడి తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనడి శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టజిమ్ముడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీ తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్ర తనయుడు మున్నగు వీరందరూను తమ తమ శంఖములను పూరించిరి. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరమయ్యను. భూమ్యాకాశములు రెండింటినీ కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయములను బ్రద్దలు చేసెను. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజమును కూర్చబడిన రథమునందు నిలిచి ధనుష్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా, వ్యూహముగా నిలిచియున్న ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యములను పలికెను. అర్జునుడు పలికెను: ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల నడుమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున నేను తలపడవలసిన వారిని గాంచగలుగుదును. దుష్టబుద్ధి గల ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను. సంజయుడు పలికెను: ఓ భరత వంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును విరుపక్ష సేనల నడుమ నిలిపెను. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు, ఓ పార్థ, ఇచ్చట కూడి ఉన్నటువంటి కురు వంశీయులందరినీ గాంచుము అని పలికెను. ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను. నానావిధ బంధువులను, స్నేహితులను గాంచినంతటా కుంతీతనయుడైన అర్జునుడు కరుణను గూడిన వాడై ఈ విధముగా పలికెను. అర్జునుడు పలికెను: ఓ కృష్ణ, యుద్ధోత్సాహమున నా ఎదుట నిలిచియున్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీరమవయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవచ్చున్నది, నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది, గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవచ్చున్నది, నా చర్మం మండిపోవచ్చున్నది, నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోవచ్చున్నాను, నన్ను నేనే మరిచిపోవచ్చున్నాను, నా మనసు చలించుచున్నది. ఓ కృష్ణ, కేసీ సంహారి, కేవలము విపరీతములనే నేను గాంచుచున్నాను. ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజములను చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతర విజయమును గాని రాజ్యమును గాని నేను సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను. ఓ గోవిందా, మేమెవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరికి జీవనమును సైతము కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధరంగమున
నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమి? ఓ మధుసూదన, ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులందరూ తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందుకు వారిని చంపగోరవలెను? ఓ జనార్దన, ఈ దరిద్రి విషయమటుంచి ముల్లోకములను సాధించిన నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులు వధించుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము? ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మే స్నేహితులను సంహరించుటకు మాకు ఉచితము కాదు. లక్ష్మీపతి అయిన ఓ శ్రీకృష్ణ, స్వజనములను చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము? ఓ జనార్దన, లోభపూర్ణ చిత్తము కలిగిన వీరందరును కుల సంహారమునందు గాని బంధువులతో కలహమందు గాని దోషమును గాంచకున్నను వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తలము కావలెను? కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోయిను. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తులగుదురు. ఓ కృష్ణ, వంశమునందు అధర్మము ప్రబలుట వలన కులస్త్రీలు చెడిపోవుదురు. ఓ వృషవంశ సంజాతుడా, అట్టి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధి నొందును. అవాంఛిత సంతానము వృద్ధి చెందుట వలన కుటుంబము వారు మరియు కుటుంబ ఆచార్యులు నష్టపరిచిన వారు ఇరువురికి నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియములు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనమును నొందుదురు. వంశాచారమును నశింపజేసి దుష్ట సంతానమును కారణము మగు వారి పాపకర్మము వలన కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురుశిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని. ఆహో, ఘోరమైన పాపకర్మములను చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రము! రాజ్యసుఖమును అనుభవింపవలెనడి కోరికతో మేము స్వజనమును చంపగోరుచున్నాము. నిరాయుధుడును మరియు ప్రతీకారము చేయనివాడును అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. సంజయుడు పలికెను. రణరంగమునందు అర్జునుడు ఆ విధముగా పలికి ధనుర్బాణమును పడివేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు కూర్చుండిపోయెను. హరే కృష్ణ.